అవు బీజేపీ అవు నాకు తెలియక ఒక్క ముచ్చట అడుగుతా. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మంచి దోస్తులా లేకపోతే బద్ద శత్రువులా? అంటే ఎవరైనా తక్కువని ఏం చెప్తారు? ఎవరికి వాళ్ళు అధికారం కోసం పోరాటాలు చేసేటోళ్ళే కదా. ఇప్పటికీ ఫైటింగ్ చేస్తూనే ఉన్నాడు రాహుల్ గాంధీ సార్ కదా. మరి అసువంటిది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మోడీ సార్తోని దోస్తాను పెట్టుకుంటున్నాడట. మోడీ సార్కు కితాబులు ఇస్తున్నాడట. మైకు దొరికితే చాలు మోడీ సార్ను ఆకాశానికి ఎత్తుతున్నాడట. ఈ ముచ్చట కాంగ్రెస్ పార్టీ పేదలకు మింగుడు పడని ముచ్చట అవుతున్నదట. మరి ఇంతకు ఏమా స్టోరీ పురాగా దోస్తు మేరా దోస్తు కథ చూద్దాం పాండ్రి. ఇక కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయినటువంటి శశి థరూర్ కాంగ్రెస్ కి కొత్త దారి చూపిస్తున్నారనంటే చాలా మంది డైలమాల పడే పరిస్థితికి వచ్చింది. తిరువనంతపురం ఎంపీ నరేంద్ర మోడీ సారు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసన చేస్తూనే ఉన్నాడు. ఇక రీసెంట్ గా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మీద భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట చేతబట్టినటువంటి దాడులను ప్రశంసించుకుంటూ వచ్చిండయ్యా. కాంగ్రెస్ నేతలను పలు సందర్భాలలో మోడీ ప్రశంసన చేసిండు. బీజేపీ నాయకులు థరూర్ వాదనలనే ఉదాహరణ చేస్తూ కాంగ్రెస్ తో సహా ప్రతిపక్ష విమర్శలు గట్టిగానే చేస్తున్నారు. అయితే భారత్ పాకిస్తాన్ సంఘర్షణ మీద వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ నుండి పెద్ద విమర్శలే ఎదుర్కొంటున్నారు శశి థరూర్ సారు. అయితే ఈ టైంలలో సరిహద్దు దాటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును సమీకరణ చేసేందుకు ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ ఎంపీల ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి థరూర్ నాయకత్వం వహించబోతున్నాడు అన్నట్టు. ఇంకా విదేశీ ప్రభుత్వాలు మరియు అంతర్జాతీయ సంస్థలకు భారతదేశం యొక్క సాక్ష్యాలను పహల్గాం దాడి మీద వైఖరిని నేరుగా ప్రదర్శన చేయాలని భావన చేస్తున్నది. ఇక ఇందులో భాగంగానే కేంద్ర సర్కారు 7 ఎంపీలను విదేశాలకు ప్రతినిధి బృందాలను నాయకత్వం వహించనికే ఎంచుకున్నదయ్యా. ఇక ఇండ్ల థరూర్ సార్ కూడా ఉన్నాడు అన్నట్టు. ఇక ఏదేమైనా ప్రధానమంత్రి మోడీ సారు ఆయన విదేశాంగ మంత్రి అంతర్జాతీయంగా విశ్వసనీయతను కోల్పోయిన టైంలల్లా దేశానికి గౌరవాన్ని కలిగించే స్వరం అవసరం. బీజేపీల ప్రతిభా శూన్యాన్ని ఎరగబట్టి దేశానికి ప్రాతినిధ్యం వహించనికే కాంగ్రెస్ నాయకుడిని ఎన్నుకున్నందుకు మేము ప్రభుత్వాన్ని అభినందన చేస్తున్నామని చెప్పి కేరళ కాంగ్రెస్ శుక్రవారం ఎక్స్లో ఒక పోస్టు పెట్టిందయ్యా. ఏదేమైనా ఈ పాలిటిక్స్ లలో ఎప్పుడు ఏదైనా కావచ్చు. ఇవాళ తిట్టుకున్నోళ్ళు రేపు ఇట్లనే ఉంటారని చెప్పలేము. ఇవాళ ఒకరికొకరు జబ్బలను తగిలించుకున్నోళ్ళు రేపు మళ్ళా ఇట్లనే ఉంటారని చెప్పలేము. అందుకే అంటారు రాజకీయాలలో ఏ టైంలో ఏమైనా జరగవచ్చు. శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరు అని అంటారు.